ఈరోజు వార్తలకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అయోధ్య సీతారాముల కళ్యాణోత్సవం రథయాత్రను ప్రారంభించిన బీజేపీ నేతలు పార్థసారథి, విష్ణువర్ధన్ రెడ్డి. మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే సిద్ధారెడ్డి. మున్సిపల్ సాధారణ సమావేశంలో 5 సంవత్సరాలలో కదిరి మున్సిపాలిటీ అభివృద్ధిపై ఎమ్మెల్యే సిద్ధారెడ్డి. మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా బలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో 21 ఫిబ్రవరి 2024న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సేవా భారతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు గాను కదిరి పరిసర ప్రాంత మండలాలకి ఈ విషయం చేరే విధంగా రథయాత్ర ఈరోజు శ్రీమద్ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి బయలుదేరినది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఉత్తమరెడ్డి, తలుపుల గంగాధర్, కూటగుళ్ల వెంకటేష్, డిఎల్ అన్సి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కదిరి మున్సిపల్ కార్యాలయంలో సాధారణ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో జరుగుతున్న అవినీతి గురించి ఫయాజ్ చర్చించారు. దానికి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సమాధానంగా అవినీతి ఎక్కడైనా జరిగి ఉంటే నిరూపించాలని తెలియజేశారు. చాలా సంతోషమైంది. ఆమె క్లారిఫికేషన్ ఇచ్చినారు. కానీ ఈ సందర్భంలో ఒక మాట మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. ఇక్కడ కదిరి పట్టణంలో మీ రూల్స్కు విరుద్ధంగా 8 అడుగుల జాగా మీరు రిజర్వ్ చేసిండే సైట్ మరి వాళ్ళు ముందరకు వచ్చి కట్టుకుంటా అంటే అది దాదాపు కమిషనర్ గారి దగ్గర కూడా తీసుకుని వచ్చిన తర్వాత ఈ రోజు కదిరి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిలర్ సాధారణ సమావేశంలో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కదిరి పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి జరిగిందని తెలిపారు. ఈ సంవత్సరాలలో నాకు సహకరించిన కౌన్సిల్ మెంబర్స్, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. మొదటి 2 సంవత్సరాలు కూడా కౌన్సిల్ అప్పటికి ఇంకా ఎలక్టెడ్ బాడీ లేదు. స్పెషల్ ఆఫీసర్ల పరిపాలనలోనే 2 సంవత్సరాలు ఈ మున్సిపాలిటీలో అన్ని కార్యక్రమాలు కూడా చేశాం. మరొకటి తొందరలో అది కూడా పూర్తి చేసుకోగలుగుతా ఉన్నాం. మొదటి విడతలోనే దాదాపుగా 4000 మందికి 3 లేఅవుట్లలో హౌస్ సైట్ పట్టాలన్నీ కూడా ఇచ్చాం. గతంలో లాగా కాకుండా మరి ఈరోజు వాళ్ళందరికీ కూడా పట్టాలు చూపించి మరి అక్కడ అందరికీ కూడా దాదాపుగా ఇల్లు కట్టుకునే అవకాశం కూడా కల్పించాం. మన కళ్ళ ముందే దాదాపుగా 4000 మంది ఈరోజు అక్కడ ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. తాగునీటికి ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూడగలిగినాం. క్లాప్ అనే ప్రోగ్రాం ద్వారా ఈరోజు శానిటేషన్ కూడా అద్భుతంగా మనం తీర్చిదిద్దాం. అదేవిధంగా గతంలో ముత్యాల చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి డంపింగ్ యార్డు కూడా ఆ ప్రాంత ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేయడంతో దాన్ని కూడా మరో చోటికి మార్చి ఈరోజు ఒక మంచి డంపింగ్ యార్డు కూడా ప్రజలకు ఇబ్బంది లేని చోట మనం పెట్టగలిగినాం. దాంతోపాటుగా
గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ఎక్కడా లేని విధంగా, బహుశా దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు. దాదాపుగా 27 సచివాలయాల్లో ఒక 60 రోజుల పాటు మనందరం కూడా ప్రతి ఇల్లు కూడా తిరిగాం. నాతో పాటు పాల్గొన్న గౌరవ కౌన్సిల్ సభ్యులైతేనేమి, మున్సిపల్ అధికారులైతేనేమి. ఆడదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో భాగంగా కదిరి పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలు ముగింపు సందర్భంగా కదిరి మున్సిపల్ కమిషనర్ హరిబాబు పాల్గొన్నారు. శాంతి వ్యవస్థాపకులు సిరాజుర్ తన శాంతి సందేశాన్ని వినిపించారు. ఇస్లాం మతం, మహమ్మద్ ప్రవక్త నైతికత, నిరాడంబరత తన సహచరులతో కలిగి ఉన్న సత్సంబంధాలను వ్యాప్తి చెందినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆయతులు ఖురాన్లో ఎందుకు అవతరించాయంటే ప్రవక్త తర్వాత యొక్క శవాలు పడి ఉన్నాయి. ఒకవైపు తల్లి క్షతగాత్రులైపోయి తన పసికందుకు పాలు పట్టేటటువంటి దృశ్యాలు చూపరులకు కంట తడిని పెడుతున్నాయి. అలాంటి హృదయ విదారకరమైనటువంటి దృశ్యాలు ఇప్పటి కూడా ఈ యొక్క యుద్ధము, మారణ హోమము, ఈ పైశాచికత్వం ఆగలేదు. దాదాపుగా ఇప్పటి వరకు 27,000 మంది పాలస్తీనీయులు షహీద్ అయిపోయారు. 27,000 మంది. 6 లక్షల మంది రెఫ్యూజీలుగా, శరణార్థులుగా క్యాంపుల్లో వారు పడి ఉన్నారు. వారికి తినడానికి ఎలాంటి ఆహారం కూడా లేదు. దాదాపుగా 2 లక్షల కంటే ఎక్కువ మంది తీవ్రంగా క్షతగాత్రులైపోయారు. 2.2 మిలియన్ 22 లక్షల మంది నిరాశ్రులైపోయారు. కొన్ని ట్రిలియన్ డాలర్ల ఆస్తి నష్టం జరిగింది. గాజాలో ఎటు చూసినా పడిపోయినటువంటి శిథిలాలే అక్కడ కనిపిస్తున్నాయి. చిన్న పిల్లల ఆర్తనాదాలు, అభం శుభం తెలియనటువంటి స్త్రీల యొక్క వారి యొక్క ఏడుపు, వారి యొక్క బాధలు అంతా ఇంత కాదు. అయినప్పటికీ ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అంటే, ఇజ్రాయిల్ చిన్న దేశం. ఎవరు ఇజ్రాయిల్, ఎవరు యూదులు? 1923-30 ప్రాంతంలో జర్మన్లో హిట్లర్ 60 లక్షల మంది యూదుల్ని ఊచ కూత కోసాడు. తర్వాత చెప్పాడు, నేను ఎందుకు వారిని ఆ విధంగా చేశానో రాబోయే రోజుల్లో మీకు తెలుస్తుందని హిట్లర్ చెప్పాడు. హిట్లర్ చేసింది ఖచ్చితంగా తప్పే, కానీ ఎప్పుడైతే జర్మన్లో హిట్లర్ వారిని ఊచ కూత కోసాడో ఆ తర్వాత చెట్టుకొకరు పుట్టకొకరై దేశ దిమ్మారులుగా వారు వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అలా వెళ్తూ వెళ్తూ పాలస్తీనా భూభాగంపై అడుగు పెట్టారు. అప్పుడు వారు వచ్చినటువంటి అరేబియా సముద్ర ఓడల్లో ఎప్పుడైతే యూదులు తమ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని పాలస్తీనా భూభాగంపై దిగారో ఆ పడవలకు ఇలాంటి పదాలు రాసి పెట్టబడి ఉన్నాయి. జర్మన్ హ్యావ్ డిస్ట్రాయిడ్ అవర్ లైఫ్స్ అండ్ హోమ్స్, యు డోంట్ డిస్ట్రాయిడ్ అవర్ హోప్స్ అనే పడవలకు ఈ పదాలు రాసి పెట్టబడి ఉన్నాయి. ఇప్పటికి కూడా ఇంటర్నెట్ లో మీరు సెర్చ్ చేసి చూడవచ్చు. ఓ పాలస్తీన్ ప్రజలారా, జర్మన్లు మమ్మల్ని సర్వనాశనం చేశారు, మా జీవితాలను నాశనం చేశారు. కదిరి పట్టణంలోని జూనియర్ కాలేజీ గ్రౌండ్లో మంగళవారం రాత్రి సందేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నెల రోజుల పాటు జరిగిన ఈ క్రీడా పోటీలు నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ గెలిచిన టీంలు అన్ని పుట్టపర్తిలో జరుగుతున్న జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనాలని తెలిపారు. వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, క్రికెట్ ఈ 5 గేమ్స్ ని మొట్టమొదటిగా సచివాలయ లెవెల్లో ఆడి తర్వాత మండల్ లెవెల్కి వచ్చారు. మండల్ లెవెల్ నుంచి కాన్స్టిట్యున్సీ లెవెల్కి వచ్చారు. ఇప్పుడు కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ అంతా కూడా పుట్టపర్తిలో ఆడాల్సి ఉంటుంది. సో అందరికి కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్క ప్లేయర్కి, అదేవిధంగా ముఖ్యంగా మా పీడీలు అందరికి కూడా అభినందనలు, కృతజ్ఞతలు. అదేవిధంగా మనకు ఈ గ్రౌండ్ని ప్రొవైడ్ చేసి చక్కగా ఇక్కడ క్రికెట్ని ఆడుకోవడానికి అనుమతినిచ్చినటువంటి మన గౌరవ ప్రిన్సిపాల్ గారికి మా పురపాలక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేడం. ఇకపోతే మా మున్సిపల్ సిబ్బంది, ముఖ్యంగా ఇంజనీరింగ్ సిబ్బంది కూడా ఈ నెల రోజులు కష్టపడి అన్ని కోర్టుల్లో కూడా గేమ్స్ అన్ని కూడా ఆడిపించారు. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు, ముఖ్యంగా మా ప్రసాద్ భోజనాలు, టిఫిన్లు, అదేవిధంగా టీలు, స్నాక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేసి అందరికీ చక్కగా అరేంజ్ చేశారు. అతనికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇకపోతే ప్లేయర్స్కి నేను ఒక 4 మాటలు చెప్పాలనుకుంటున్నా. ప్లేయర్స్కి డిసిప్లిన్ చాలా అవసరం.
గేమ్ కంటే కూడా డిసిప్లిన్ చాలా అవసరం. గేమ్ ఎంత బాగా ఆడుతున్నా కానీ మన డిసిప్లైన్కి వచ్చే గౌరవం గేమ్కి రాదు. కాబట్టి గేమ్తో పాటు డిసిప్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ కానీ ఎవరికి కానీ ఏ గేమ్లో కూడా మన డిసిప్లైన్ బట్టి మనకు గౌరవం వస్తుంది. ఇప్పుడు మన చూసుకోండి, మన క్రికెట్లో సచిన్ టెండూల్కర్ కానీ అలాంటి ప్లేయర్స్ ఎవరప్పుడు కానీ వాళ్ళకి గౌరవం అనేది వాళ్ళ యొక్క డిసిప్లైన్ వల్లనే వాళ్ళకి గౌరవం ఎక్కువగా వచ్చింది ఆట కంటే కూడా. కాబట్టి ప్లేయర్స్ అందరూ కూడా ఎక్కడ ఆడినా ఎప్పుడు ఆడినా గౌరవించుకోవాలి ఒకరినొకరు. ఈ గెలవడము ఓడిపోవడం అనేది సర్వసాధారణం. ఈ రోజు గెలిచిన వాళ్ళు రేపు ఓడిపోవచ్చు, ఈ రోజు ఓడిపోయిన వాళ్ళు రేపు గెలవచ్చు. దాన్ని హ్యాపీగా స్వీకరించాలి. ఓడిపోయిన వాళ్ళు కూడా ఇదే ఒక మ్యాచ్ కాదు, మళ్ళా కూడా గెలిచే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందరూ సరదాగా రాహుల్ గాంధీ చేపట్టిన న్యాయ యాత్రకు మద్దతుగా సిడబ్ల్యూసి మెంబర్ వంశీచందర్ రెడ్డి పాలమూరు న్యాయ యాత్ర ప్రారంభించారు. మహబూబ్ నగర్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి మక్తల్ నియోజకవర్గం నుంచి ప్రారంభించారు. మణుగూరులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి కృష్ణా మండలంలోని క్షీరలింగేశ్వర దేవస్థానంలో పూజలు చేసి యాత్ర ప్రారంభించారు. యాత్రకు నియోజకవర్గం నలుమూలల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికరెడ్డిలు పాల్గొన్నారు. ఈ హిందూపూర్, కొత్తపల్లి, నెరుడుగు గ్రామాల మీద కొనసాగింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ సుఖమా జిల్లాలో పోలీసులకు నక్సలైట్లకు మధ్య భీకర ఎన్కౌంటర్ జరిగింది. అనుకోని రీతిగా పోలీసులపై మావోలు విరుచుకుపడ్డారు. మావోయిస్టులకు పోలీసులకు మధ్య భీకర ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో 3 జవాన్లు మృతి చెందినట్లుగా ఉన్నత వర్గాలు తెలిపాయి. ఇంకా పలువురు జవాన్లకు తీవ్ర గాయాలు అయ్యాయని వెల్లడించారు. గాయపడిన సైనికులను చికిత్స నిమిత్తం రాయ్పూర్కు తరలించినట్టుగా ఉన్నత వర్గాలు తెలియజేశాయి. జాగరకుండ పోలీస్ స్టేషన్ పరిధిలోని చేకలగూడెం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్ సుకుమా జిల్లాలలో పోలీసులకు నక్సలైట్లకు మధ్య భీకర ఎన్కౌంటర్ జరిగింది. అనుకోని రీతిగా పోలీసులపై మావోలు విరుచుకుపడ్డారు. మావోయిస్టులకు పోలీసులకు మధ్య భీకర ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో 3 జవాన్లు మృతి చెందినట్లుగా ఉన్నత వర్గాలు తెలిపాయి. ఇంకా పలువురు జవాన్లకు తీవ్ర గాయాలు అయ్యాయని వెల్లడించారు. గాయపడిన సైనికులను చికిత్స నిమిత్తం రాయ్పూర్కు తరలించినట్టుగా ఉన్నత వర్గాలు తెలియజేశాయి. జాగరగుండ పోలీస్ స్టేషన్ పరిధిలోని టేకలగూడెం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్ దంతెవాడలో బయటపడ్డ మావోయిస్టులు భారీ సొరంగాలు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడలో బయటపడ్డ మావోయిస్టుల భారీ సొరంగాలు. మావోయిస్టుల అడవుల్ని నివాసంగా చేసుకుని పోరాడే విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఛత్తీస్గఢ్ దంతెవాడ అడవుల్లో వారు ఏకంగా భారీ సొరంగాలు ఏర్పాటు చేసుకున్నారు. భద్రతా బలగాలు మావోయిస్టుల సొరంగాలను తాజాగా గుర్తించాయి. ఒక మనిషి నడిచి వెళ్లే అంత వెడల్పుతో అక్కడక్కడ గాలి, వెలుతురు కోసం తెరిచి ఉంచిన ఈ సొరంగాలు వీడియోలను భద్రతా బలగాలు మీడియాకు విడుదల చేశారు. యానా మత్స్యకారులకు గత 2 సంవత్సరాల నుండి ఓఎన్జీసీ సంస్థ వలన మత్స్యకారులకు నష్టపరిహారం ఇవ్వకపోవడంతో 6 నెలలుగా మత్స్యకారుల పెద్దలు, నాయకులు, ప్రజలు ప్రభుత్వానికి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ప్రభుత్వ అధికారులలో చెల్లడం మాత్రం లేదు. ఇందుకు నిరసనగా మత్స్యకారులు ఆర్ఈఓ ఆఫీసు దగ్గర ధర్నా నిర్వహించారు. యానాంలో మత్స్యకారులకు రావాల్సిన నష్టపరిహారం ఇప్పించాలని గత కొన్ని సంవత్సరాలుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టారు. అయినా కానీ ప్రభుత్వ అధికారుల్లో మాత్రం కొంచెం కూడా చలనం లేదని, అందువల్ల యానాం ఆర్ఈఓ కార్యాలయం ధర్నా నిర్వహించామని మత్స్యకారులు అంటున్నారు. వీరికి పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించారు. ఇందులో భాగంగా తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, యానంలో మత్స్యకారుల చేపల వేటపై ఆధారపడి కొన్ని కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు. అయితే ఓఎన్జీసీ సంస్థ కంపెనీ నుండి వచ్చే వ్యర్థాల వల్ల వీరికి జీవనం కష్టంగా మారింది. దీంతో ఓఎన్జీసీ సంస్థ నష్టపోయిన మత్స్యకారులకు నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు అని ఆయన అన్నారు. ముఖ్యంగా ఓఎన్జీసీ సంస్థ ఇవ్వవలసిన పరిహారం ప్రభుత్వానికి చెల్లించిన యానం అధికారులు మాత్రం
ముఖ్యంగా ఓఎన్జీసీ సంస్థకు ఇవ్వవలసిన పరిహారం ప్రభుత్వానికి చెల్లించిన యానం అధికారులు మాత్రం డబ్బులను మత్స్యకారులకు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు నగదును బాధితులకు ఇవ్వాలని, లేని పక్షంలో అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించి వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు పిలుపునిస్తామని చెప్పారు. మేము కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళగలం. పిల్లల్ని తీసుకుని, పెద్దలను తీసుకుని, ముసలిని తీసుకుని కావాలంటే వీల్ చైర్ లో కూడా పెట్టుకుని వెళ్ళిపోతామండి. మేము మాత్రం ఆపేదే లేదు. మా డబ్బులు మాకు పడాలి. 1వ తారీఖు. పిల్లలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎల్కేఆర్ స్కూల్ యాజమాన్యం. పిల్లలకు ప్రమాదం జరిగితే బాధ్యులెవరు? ఇటువంటి వాతావరణంలో ఏమీ తెలియని పిల్లలు ఉండొచ్చా? వివరాల్లోకి వెళ్తే, స్కూల్ వర్కింగ్ సమయంలో గత 5-6 నెలల నుంచి స్కూల్ మరమ్మతులు, కొత్త లిఫ్ట్ పనులు, పై అంతస్తుల మరమ్మతులు భారీగా పనులు జరుగుతున్న సమయంలోనే స్కూల్ యథావిధిగా పిల్లలకు క్లాస్ రూమ్లో పాఠాలు బోధిస్తున్నారు. స్కూల్ ఆవరణలో ఇనుపరాడ్లు, రాళ్లు తదితర సామాగ్రి బేల్దార్ పనుల మధ్య సంచరిస్తున్నారు. ఇటువంటి ఆవరణంలో పిల్లలు ఆడుకోవడం, సంచరించడం వలన ప్రమాదవశాత్తు రాళ్లు, ఇనుపరాళ్ల మీద పడితే భారీ ఎత్తున ప్రమాదం జరుగుతుంది. కావున వేలకు వేలు ఫీజులు కట్టి స్కూల్ పనులు జరుగుతున్న సమయంలోనే క్లాస్ రూమ్ జరుగుతూ చుట్టూ ప్రమాదకర స్థాయిలో పిల్లలున్నారని ప్రజలు కోరుతున్నారు. కావున స్కూల్లో క్లాసులు జరుగుతున్న సమయంలో మరమ్మతులు చేయకూడదు. ఇటువంటి స్కూల్స్ మీద అధికారులు చర్యలు తీసుకోవాలి. sekarang nunggu kan